వెల్కమ్ టు మై ఛానల్. కథను వ్రాసినవారు శ్రీకృష్ణ, నేరేటర్ ప్రియదర్శిని. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అతడి మాటలకు కాస్త ఆశ్చర్యపడిన మాలిక్ కాఫిర్ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అతడు చెప్పింది ఎంత నిజమో ఒక్క క్షణంలోనే అర్థమైపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మాలిక్ కాఫిర్ ముఖంలో ఆ రణరంగంలో తెలుగు వీరుల తెగువ పూర్తి స్థాయిలో చూడగానే ఇది ఇలాగే కొనసాగితే తమ సైన్యం సమసిపోవడానికి చాలా సమయమేమి పట్టదని ఆలోచించి వారిని ఆపడం ఎలా అని కొన్ని క్షణాల ఆలోచన తర్వాత తన అనుచరులను కొంతమందిని పిలిచి వారికేదో చెవిలో చెప్పాడు మాలిక్ కాఫిర్. అతడు చెప్పింది విన్న కాఫిర్ సైనికులందరూ వారికి అందుబాటులో ఉన్న ప్రజలను బందీలుగా తీసుకొని వారి ఆయుధాలకు ప్రజలకు గురిపెట్టి ఉంచారు. దాంతో కాకతీయ సైనికులు యుద్ధాన్నాపి మాలిక్ కాఫిర్తో చర్చలకు సిద్ధపడ్డారు. ఇప్పుడు యుద్ధంలో గెలవడం కన్నా తమ మహారాజు చెప్పినట్టు ప్రజల ప్రాణాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు కాకతీయ సైనికులు. ప్రజలనందరినీ క్షేమంగా వదిలేయండి, దానికి బదులుగా మీరు ఏమడిగినా అది మహారాజు ప్రతాపరుద్ర చక్రవర్తితో చర్చించి మీ కోరికలు నెరవేరుస్తాము అని కాకతీయ సైనికుల తరపున ఒకడు మాలిక్ కాఫిర్ దగ్గరకు వచ్చి చెప్పాడు. దానికి మాలిక్ కాఫిర్, మా కోరికలు చెబుతాం వినండి. రాజభవనం కోశాగారంలో ఉన్న ధనం మొత్తం మాకు అప్పగించాలి. అలాగే లడ్డర్ దేవుడు మా సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సామంతుడై ప్రతి ఏడాది సూచించిన ధనం, ఏనుగులు, గుర్రాలను ఆయనకు కప్పంగా పంపించాలి. అంతేకాకుండా ఈ కోరికలు ఆలోచిస్తున్నామని కొన్నాళ్లు గడుపుదామని అనుకుంటున్నారేమో. అలా వీలులేదు. తెల్లవారేసరికి మీరు మా కోరికలకు అంగీకారం చెప్పనట్లయితే వీరి బ్రతుకులు తెల్లారిపోతాయి. జాగ్రత్త. ఆ తర్వాత మేమేమైపోయినా పర్వాలేదు. ఈ విషయం గుర్తుంచుకోండి, వెళ్ళండి అని చెప్పాడు. అదే విషయాన్ని కొందరు దూతలు ప్రతాపరుద్రుడికి చెప్పారు. మా ప్రజలకు ఇక ఎటువంటి ప్రాణనష్టం కలిగించకుండా ఈ ఏకశిలా నగరంను విడిచి సైన్యంతో సహా వెళ్లిపోతామని మాలిక్ కాఫిర్ ఒప్పుకుంటే మేము వారి కోరికలను తీరుస్తాము అని ప్రతాపరుద్రుడు క్షణం కూడా ఆలోచించకుండా ప్రత్యుత్తరం ఇచ్చి పంపాడు. ఆ ప్రత్యుత్తరం విన్న మాలిక్ కాఫిర్, అతడి అనుచరులు ఇంతటి నిర్ణయాన్ని ప్రజల కోసం ఇంత తొందరగా అంగీకారం తెలిపినందుకు ఆశ్చర్యపోయారు. తెలుగు నాయంకరులు ఎవరూ ఈ నిర్ణయానికి ఆశ్చర్యపోలేదు. కారణం, ప్రతాపరుద్రుడికి తన ప్రజల మీద ఎంత ప్రేమో వారికి బాగా తెలుసు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాలిక్ కాఫిర్ కొంతమంది ప్రజలను తన అదుపులో ఉంచుకొని తన కోరికలను అంగీకరించినట్లు సంతకం చేయాల్సిందిగా ఒక వస్త్రపు లేఖను ఇచ్చి పంపాడు. ప్రతాపరుద్రుడు క్షణం కూడా ఆలోచించకుండా అల్లావుద్దీన్ ఖిల్జీకి, అతడి వారసులకు సామంతుడిగా ఉండి ప్రతి ఏడాది కప్పం చెల్లిస్తాను అని ఉన్నదాని మీద సంతకం చేసి తన కోశాగారంలో ఉన్న సమస్త ధనరాశులను, రత్నాలను, వజ్రాలను కొన్ని వేల సంచుల్లో నింపి తీసుకొని వెళ్లడానికి వీలుగా కోట వెలుపల ఉంచాడు. ఊహించినంత ధనం చూడగానే తురుష్కుల సైన్యం ఆశ్చర్యపోయారు. అయినా మాలిక్ కాఫిర్ కాస్త తెలివిగా వ్యవహరించి ఓరుగల్లు ప్రజలను తాను కాకతీయ సామ్రాజ్య సరిహద్దులు దాటి ఢిల్లీ రాజ్యం సరిహద్దులకు చేరే వరకు వారిని అలాగే తమ అదుపులో ఉంచుకొని ఇక పర్వాలేదు, ఇక్కడ్నుండి మేము సురక్షితంగా ఢిల్లీ నగరానికి చేరవచ్చు అని అనుకున్న చోట కాకతీయ ప్రజలను విడిచిపెట్టగా లక్షలాది జనం తమ వెంట వచ్చిన కొందరు నాయంకరుల సాయంతో ఓరుగల్లు వైపు పయనం సాగించగా వందలాది ఏనుగులు, వేలాది గుర్రాలు, ఎద్దుల బండ్ల మీద అశేషమైన ధనంతో వారు ఢిల్లీగా పిలువబడే హస్తినాపురం వైపు ప్రయాణం సాగించారు. అటుగా వెళ్తున్న ప్రజలకు అప్పుడే అర్థమైంది ఎవరు జనం వైపు ఉంటారు, ఎవరు ధనం వైపు ఉంటారు అని. తమ కోసం సమస్తం హస్తినాపురం సుల్తానులకు సమర్పించుకున్న ప్రతాపరుద్రదేవ చక్రవర్తిని కాకతీయ రాజ్య ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజించారు. కాని ప్రజలకున్న విశ్వాసం వారిని పాలించే నాయకులకు ఉండదు. అప్పుడు కూడా అదే జరిగింది. కోశాగారం సమస్తం హస్తినాపురం సుల్తానులకు తన ప్రజల కోసం ధారపోసిన ప్రతాపరుద్రుడి మీద కొంతమంది నాయంకరులు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. అటువంటి విశ్వాసపు ఘాతుకాలలో గండికోట ప్రాంతానికి చెందినవారు మరియు ఆడిదం మల్లుచేత విక్రమపురి పాలకుడిగా నియమితులైన రాజకండ గోపాలుడు వంటి సొంత రాజద్రోహులు కొందరైతే ధనం పోవడం చేత ప్రతాపరుద్రుడు కూడా బలహీనుడయ్యాడని తలచిన పాండ్యులు కూడా రాజ్యంలో దక్షిణ సరిహద్దుల్లో అలజడులు సృష్టించడం మొదలుపెట్టారు.
ధనం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే అని కొందరు మూర్ఖులు భావిస్తారు. ధనం ఉందనే ధైర్యం కన్నా గుండె ధైర్యం, పట్టుదల కలవాడినే ధనం, లక్ష్మి కూడా ఆవహిస్తుందని ఆ మూర్ఖులు ఎప్పటికీ తెలుసుకోలేరు. సర్వం కోల్పోయినా గుండె ధైర్యం సడలనివాడు ప్రతాపరుద్రుడు. వారి ఆగడాలను అరికట్టడానికి పూనుకొని ఈసారి తిరుగుబాటుదారులకు బలమైన గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకొని కాకతీయ ప్రభువులకు అంగరక్షకులుగా ఉండేవారిని లెంకలు అని పిలుస్తారు. ప్రభువుకు అత్యంత నమ్మకమైన వారిని లెంకలుగా నియమించుకుంటాడు. లెంకలుగా ఉండేవారు మహారాజు ప్రాణాలు కాపాడటానికి తమ ప్రాణాలను అడ్డువేస్తారు. అలాంటి లెంకలలో గొంకారెడ్డి ఒకడు. జుట్టయ్యలెంక గొంకారెడ్డి అని అతడి పూర్తి పేరు. ఆ జుట్టయ్యలెంక గొంకారెడ్డికి తగిన సైన్యాన్నిచ్చి గండికోటను, విక్రమపురిని స్వాధీనం చేసుకుని రమ్మని పంపాడు. మహారాజు స్వయంగా వెలమ నాయకులతోనూ నమ్మదగిన మరికొందరు నాయంకరులతోనూ సరిహద్దుల్లో చెలరేగుతున్న పాండ్యులను అణచడానికి బయలుదేరారు. అలా బయలుదేరి సరిహద్దుల్లో నుండి పాండ్యులను తరిమికొడుతూ ప్రతాపరుద్రుడు తన విజయయాత్ర కంచినగరం వరకు కొనసాగించాడు. ఆ యుద్ధంలో పాండ్యుల గజ సైన్యాన్ని కూలదోసి వెలమనాయంకరులు తమ ప్రతాపాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా పశ్చిమ దిశలో హోయసల ప్రభువైన బల్లాలదేవ చక్రవర్తి గతంలో తమ రాజ్యభాగంలో స్వాధీనం చేసుకున్న కొన్ని మండలాలను తిరిగి తన హస్తగతం చేసుకుని అలా శత్రువులను, తిరుగుబాటుదారులను పూర్తిగా అణిచివేసి ప్రతాపరుద్రుడు తిరిగి ఓరుగల్లు వైపు పయనమయ్యాడు. గొంకారెడ్డి కూడా తనకు చెప్పిన కార్యాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని దారిలో ప్రతాపరుద్రుడితో కలిశాడు. అలా వారు వెళ్తూ వెళ్తూ అనేకానేక బంజరు భూముల్లో చెరువులు, కాలువలు తవ్వించి బీడు భూములను పంట భూములుగా మార్చారు. కంప చెట్లను, అడవులను తొలగించి వ్యవసాయ క్షేత్రాలుగా మలచిన వారికి కొన్నేళ్లు పన్నుల నుండి మినహాయింపు ఇవ్వటంతో రాజ్యంలో అనేక కొత్త వ్యవసాయ క్షేత్రాలతో పాటు కొత్త పట్టణాలు కూడా వెలిశాయి. అలా వ్యవసాయం పెరగటంతో ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు మోటుపల్లి ఓడరేవులో తిరిగి రద్దీ మొదలైంది. అలా వ్యాపారులకు మంచి లాభాలు రావటంతో రాజ్యంలో రాబడి కూడా పెరిగింది. ఖాళీ అయిన కోశాగారం తక్కువ సమయంలోనే కూలుకోవడం మొదలైంది. కొన్నేళ్లపాటు సుల్తానులకు సక్రమంగానే తాను ఇచ్చిన మాట ప్రకారమే కప్పం కూడా చెల్లించాడు. తమని జయించేంత బలం కలిగి ఉన్నా కేవలం ఇచ్చిన మాట కోసం తనకు ప్రతి ఏడాది కప్పం క్రమం తప్పకుండా పంపిస్తున్న ప్రతాపరుద్రుడి పట్ల అల్లావుద్దీన్ ఖిల్జీగా పిలువబడే గురషాస్కు కూడా ఆదరాభిమానాలు పెరిగాయి. సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీకి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడికి మధ్య శత్రుభావం తగ్గి మిత్రుత్వం పెరుగుతుందనగా ధనాన్ని, అధికారాన్ని, రాజ్యాన్ని ఆశించి ఏ వెన్నుపోటు ద్వారా అతను సుల్తాన్ అయ్యాడో అదేవిధంగానే అతడు కూడా వెన్నుపోటుకు గురై చనిపోయాడు. అతడు చనిపోగాని అతడి అనుచరులు కొందరు కొన్ని నెలలు పరిపాలన సాగించారు. వారిలో మాలిక్ కాఫిర్ కూడా ఒకడు. పాపం, అతడు కూడా కొన్ని నెలలకు హత్య చేయబడి అల్లావుద్దీన్ ఖిల్జీ మరొక కుమారుడు ముబారక్ ఖిల్జీ అధికారం చేపట్టాడు. ఇలా హస్తినాపురంలో సింహాసనం తరచూ చేతులు మారుతుండటంతో దేవగిరి యాదవులు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఇలా హస్తినాపురం సుల్తానుల సామ్రాజ్యం కూడా స్వతంత్రుల చేత ముక్కలవుతుండటంతో ముబారక్ ఖిల్జీ తిరుగుబాటును అణచడానికి దేవగిరికి బయలుదేరాడు. అప్పుడక్కడ రామచంద్రదేవుడి కుమారుడు శంకరదేవుడు చనిపోవడంతో అల్లుడైన హరిపాలుడు రాజ్యం పరిపాలిస్తున్నాడు. ఆ హరిపాలుడు ముబారక్తో యుద్ధంలో తలపడ్డాడు. దురదృష్టవశాత్తు అతడు యుద్ధంలో ఓడిపోయాడు. తిరుగుబాటుదారులకు మంచి గుణపాఠం చెప్పేందుకు, వారి గుండెల్లో భయం పుట్టించేందుకు ఆ హరిపాలుడికి వేసే శిక్షలు, పాఠాలు కావాలని అలా యుద్ధంలో ఓడిన హరిపాలుడిని బంధించి ప్రజలందరి సమక్షంలో అతడిని తలకిందులుగా వేలాడదీయించి బతికి ఉండగానే చర్మాన్ని ఒలిపించి చివరకు అతడి తలను నరికి దేవగిరి కోటకు చర్మాన్ని, తలను వేలాడదీయించాడు. ఇలాంటి క్రూరమైన చర్యలతో ముబారక్ తిరుగుబాటుదారులను అణచివేసి తన సేనాధిపతి అయిన ఖుస్రూఖాన్ అనేవాడికి కొంత సైన్యాన్నిచ్చి ప్రతాపరుద్రుడి నుండి కప్పం తీసుకుని రమ్మని పంపించాడు. దాంతో ఖుస్రూఖాన్ సైన్యంతో ప్రయాణించి కొన్ని రోజులకు ఓరుగల్లుకు చేరుకున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన ముబారక్ పంపించాడు అనగాని ప్రతాపరుద్రుడు ఖుస్రూఖాన్ను సాదరంగా ఆహ్వానించి వారికి విడిది ఏర్పాటు చేసి వారి దగ్గర అవసరాలు తీర్చడానికి ప్రోలయ నాయకుడిని ఉంచాడు. నిజానికి సర్వసత్తాక స్వాతంత్ర ప్రభువైన తమ చక్రవర్తి ఆ సుల్తానులకు ప్రతి సంవత్సరం కప్పం కట్టడం ప్రోలయ నాయకుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా ప్రతాపరుద్రుడి నిర్ణయాన్ని గౌరవించి మౌనంగా ఉండిపోయేవాడు.
కాని సూటిపోటి మాటలతో తమని అప్పుడప్పుడు చులకన చేసి మాట్లాడుతున్న ఖుస్రూఖాన్ వల్ల కొన్నిసార్లు ప్రోలయ నాయకుడు దానికి బాధపడినా పంటి బిగువున బాధను కోపాన్ని భరిస్తూ వారికి అతిథి సేవలు అందించాడు. ఒకరోజు ఖుస్రూఖాన్ తన విడిది గృహం నుండి బయటకు వచ్చి కొంతమంది పరివారముతో కోటను పరిశీలిస్తూ లోపల పచార్లు చేయటం మొదలుపెట్టాడు. ఆ విషయం ప్రోలయ నాయకునికి తెలిసిందే. వెంటనే ప్రోలయ నాయకుడు ఖుస్రూఖాన్ దగ్గరకు వచ్చి, ఖుస్రూఖాన్ గారు, మీకు కోట లోపల తిరిగేందుకు అనుమతి లేదు అన్నాడు. దానికి ఖుస్రూఖాన్, మా కోటలో తిరిగేందుకు మీ అనుమతి దేనికి అన్నాడు. అప్పటి వరకు అంతో ఎంతో ఓర్పుగా ఉన్న ప్రోలయ ఆ మాట వినగానే కాస్త కళ్ళెర్రచేసి ఖుస్రూఖాన్ వైపు తీవ్రంగా చూస్తూ, ఏమిటి ఇది మీ కోట అని కాస్త తీవ్రమైన స్వరంతో అడిగేసరికి ప్రోలయ ముఖంలో కాస్త రౌద్రం చూసేసరికి ఖుస్రూఖాన్ ఎందుకో కాస్త తడబడ్డాడు. అంటే మా సామంతుల కోట మీద మాకు హక్కులుంటాయి కదా అని కాస్త స్వరం తగ్గించాడు ఖుస్రూఖాన్. కోటను గెలిస్తేనే ఎవరికైనా కోట మీద అధికారం. మీరు కాని మీ వాళ్లు కాని కోటను ఎప్పుడైనా గెలిచారా అని ప్రోలయ అడిగాడు. అంటే మాలిక్ కాఫిర్ కోటను గెలవలేదా? మాలిక్ కాఫిర్ ఈ కోట లోపలికి అడుగైనా పెట్టాడా అని అతడు బ్రతికుంటే అడిగి కనుక్కునేవాడివి. ఇప్పుడు నీకు సరైన సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు కదా. ఇంక నిజానిజాలు ఎవరినడిగి తెలుసుకుంటావులే. మోసంతో మా మహారాజు చేత సంధి చేసుకున్నాడు ఆ మాలిక్ కాఫిర్. ఒట్టిదే అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏడాది మా మహారాజు మీకు కప్పం చెల్లిస్తున్నాడు. అంతేకాని మీ సుల్తానులకు భయపడో లేదా ప్రస్తుతం ముబారక్ ఖిల్జీ క్రూరత్వానికి జడిసో కాదు. కాబట్టి కప్పం వసూలు చేయడానికి వచ్చినవారు వచ్చిన పని చూసుకొని అతిథులుగా మా గౌరవాన్ని అందుకొని వెళ్ళండి. అంతేకాని అడ్డదిడ్డంగా నోటికి వచ్చినట్టు గతం తెలియకుండా మాట్లాడితే అంటూ ప్రోలయ నాయకుడు ఒర నుండి కాస్త కత్తి బయటకు తీసి కాస్త శబ్దం వచ్చేలా వేగంగా తిరిగి ఒరలోపలికి తోశాడు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.